హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా కరకరలాడుతూ గోబీ 65ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం చేసిన గోబీ 65 అచ్చం బయట తిన్నట్టుగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా రసం సాంబార్లోకైనా లేదా పప్పు టమాటాలోకైనా సైడ్ డిష్ కింద చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా కరకరలాడుతూ గోబీ 65ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోబీ 65 చేయడం కోసం ఒక కాలీఫ్లవర్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా కొంచెం కాడ ఉండేలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో 2-3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకుని గ్యాస్ పై పెట్టి మరిగించుకోవాలి. ఇవి మరిగేలోగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు మరిగేటప్పుడు కట్ చేసి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని 2-3 నిమిషాల పాటు, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయ్యేలా ఉడికించుకోవాలి. మనం ఇలా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో ఉడికించుకోవడం వల్ల ఈ కాలీఫ్లవర్ లోపల ఏమన్నా జమ్స్ లాంటివి ఉంటే కనుక పోతాయి. ఇలా 2 నిమిషాలు అవ్విన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని స్టెయినర్తో కాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్ళు అనేది లేకుండా పూర్తిగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్ని రెడీ చేసుకున్నాక పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుని 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని తీసుకోవాలి. మన దగ్గర ఈ పిండి లేదంటే కనుక ఈ ప్లేస్లో బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మనం ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మనకు పైన లేయర్ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. ఇలా కలిసాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక కొన్ని నీళ్ళని వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా, అంటే కాలీఫ్లవర్ ముక్కలకి పిండి అనేది పట్టేలా ఇక్కడ చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిసాక మనం ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని పిండి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పిండి ఏమన్నా లూజ్గా అయినట్టు అనిపిస్తే కనుక కొంచెం గోధుమ పిండిని కానీ లేదా కొంచెం కార్న్ ఫ్లోర్ని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. ఇక్కడ చూపించే విధంగా ఇలా కలిసాక ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గోబీ ముక్కల్ని విడివిడిగా పకోడీలా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదపకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకుని ఆ తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ పైన లేయర్ అనేది కలర్ మారిపోయి లోపల పచ్చిగా ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన క్రిస్పీగా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే గోబీ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకుని స్టెయినర్లో 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఇక్కడ చూపించే విధంగా దోరగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కల్లోకి తీసుకోవాలి. అంతే, మనకి చాలా సింపుల్గా గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.